సౌదీ అరేబియా అంటే ఎన్నో కఠిన నియమాలు గుర్తొస్తాయి. ఇక ఈ దేశంలో మహిళలపై ఉండే వివక్ష అంతా ఇంత కాదు. ఇక్కడ ఎన్నో ఆంక్షలుంటాయి. అయితే అక్కడి రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ జిబ్ అల్ సౌద్ ఇకపై సౌదీ మహిళలు డ్రైవింగ్ చేసుకోవచ్చని ప్రకటించడం అక్కడే పెద్ద సంచలనమే రేపింది. ఆ దేశ మహిళలు ఈ వార్త వినడంతో ఆనందానికి గురయ్యారు. ఎందుకంటే అక్కడున్న నిబంధనలు ఇంకెక్కడా ఉండవు. ఆ దేశ చరిత్రలో మొదటిసారిగా ఇటీవలే మహిళలను స్టేడియంలోకి అనుమతించారు. ఇక తర్వాత డ్రైవింగ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో అక్కడి మహిళల్లో చెప్పలేనంత ఆనందంగా కలుగుతోంది. ఇక్కడ మహిళలు కొన్ని దశాబ్దాలుగా తమకు డ్రైవింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని అడుగుతూనే ఉన్నారు. తాజాగా డ్రైవింగ్ చేయకుండా వారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. ఇటీవల వారికి స్పోర్ట్స్ స్టేడియాలకు వెళ్లేందుకు కూడా అనుమతినిచ్చింది. వారు ఏదైనా పని చేసుకోవడానికి గార్డియన్ అనుమతి అవసరం లేదని కూడా ప్రభుత్వం తెలిపింది. అలాగే ఓటు వేసే హక్కు కూడా మహిళలకు లభించింది. అయితే సౌదీలో మహిళలపై చాలా రూపాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. సౌదీలో మహిళలు ఎక్కడికైనా వెళ్లాలన్నా వారి వెంట ఖచ్చితంగా వారికి సంబంధించిన మగవారు ఉండాలి. ప్రతి విషయంలో వారి వెంట జెంట్స్ ఉంటారు. తమ గార్డియన్స్ అనుమతి లేకుండా అక్కడ మహిళలు పెళ్లి చేసుకోకూడదు, విడాకులు ఇవ్వకూడదు, అలాగే పాస్పోర్ట్ కూడా తీసుకోకూడదు, ప్రయాణాలు అస్సలు చేయకూడదు, వారి అనుమతి లేకుండా బ్యాంకులో ఖాతాలు కూడా తీసుకోకూడదు, వైద్యం కూడా చేయించుకోకూడదు, తమ బంధువులు కానీ పురుషులతో కలిసిమెలిసి తిరగకూడదు, లీగల్ మేల్ గార్డియన్ అనే వ్యక్తి లేకుండా అక్కడి మహిళలు ఏ పని చేయకూడదు. అక్కడి మహిళలకు తండ్రి, తర్వాత అన్నతమ్ములు, భర్త, కొడుకులే సాధారణంగా గార్డియన్గా ఉండి తీరాలి. సౌదీ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తల నుంచి కాళ్ళ దాకా బురకా ధరించాలి. మహిళలకు సంబంధించిన ఏ భాగం కూడా బయటకు కనపడకూడదు. తమ శరీర భాగాలు ఎంతవరకు బయటకు కనపడాలో అక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అలాగే వారు వేసుకునే మేకప్ విషయంలో కూడా పరిమితులు ఉంటాయి. ముస్లిమేతరులను పెళ్లి చేసుకోకూడదు. సున్నీ శాఖ మహిళలు షియాను కానీ, కమ్యూనిస్ట్ని కానీ, నాస్తికుని కానీ పెళ్లి చేసుకోకూడదు. కొన్ని రకాల వ్యాపారాలు చేయకూడదు. అప్పు తీసుకోవాలన్నా, ఏదైనా లైసెన్స్ తీసుకోవాలన్నా ఆమె వ్యక్తిత్వం మచ్చలేనిదని ఇద్దరు పురుషులు ధృవీకరించాల్సి ఉంటుంది. అక్కడ అమ్మాయిలు పబ్లిక్లో స్విమ్మింగ్ చేయకూడదు. స్విమ్మింగ్ పూల్స్లో కేవలం అబ్బాయిలు మాత్రమే ఈతపడాలి. పబ్లిక్ జిమ్, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్లో వీరికి అనుమతి లేదు. అయితే మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిమ్స్కి, పూల్స్కి మహిళలు వెళ్ళొచ్చు. బయట వ్యక్తులతో అక్కడి మహిళలు మాట్లాడకూడదు. కొత్తగా తీసుకుని వస్తున్న డ్రైవింగ్ పాలసీ ద్వారా పోలీసులు మహిళలతో ఎలా మాట్లాడాలో అనే విషయంపై కూడా ఇంకా అక్కడ స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు ఇక్కడ ఆసుపత్రుల్లో, బ్యాంకుల్లోనూ అక్కడే ఉండే లేడీ స్టాఫ్తో మాత్రమే అక్కడి మహిళలు మాట్లాడాలి. సాధారణంగా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ దుస్తులు కొనాలంటే ట్రై చేస్తుంటాం. అయితే సౌదీలో మాత్రం ఆడవాళ్ళు ఇలా వారు కొనే దుస్తుల్ని ట్రయల్ రూమ్కి వెళ్ళి చెక్ చేసుకోకూడదు. అక్కడ వారు అలా చేస్తే నేరం. ఆడవాళ్ళు అలా చేయడం కుదరదు. మహిళలు బయట షాపులో ఉండే ట్రయల్ రూమ్స్లో బట్టలు వేసుకోకూడదని అక్కడ రూల్ ఉంది. అలాగే అక్కడ అమ్మాయిలు ఎవరి మీద ఆధారపడకుండా స్వతహాగా డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం ఇచ్చింది. సౌదీ యువతలకు ప్రభుత్వ సేవా సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా యువతలకు ఉద్యోగాలు ఇవ్వొచ్చని సూచించారు. దీనికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సంతకం కూడా అవసరం లేదని, వారి ఆమోదం ఉంటే చాలని అక్కడి గవర్నమెంట్ పేర్కొంది. మహిళలకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీలే వారికి తగిన రవాణా సౌకర్యం కూడా కల్పించాలి. మహిళలకు సౌదీ అరేబియా ఇటీవల ఒక స్వేచ్ఛ ఇచ్చింది. స్టేడియాల్లో జరిగే క్రీడా పోటీలను మహిళలు వీక్షించవచ్చు. అమ్మాయిలు స్టేడియాలకు వెళ్లేందుకు గతంలో అక్కడ అనుమతి ఉండేది కాదు. అక్కడి మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చునేందుకు వీలుగా అక్కడి స్టేడియాలో త్వరలోనే మార్పులు చేర్పులు చేపట్టారు. ప్రస్తుతానికి అక్కడ మగవాళ్లకు మాత్రమే స్టేడియాలోకి ప్రవేశం ఉంది. ఇక్కడ నుంచి ఆ దేశంలోని రియాద్, జెడ్డా, ఢామన్ నగరాల్లోని మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి స్టేడియాలకు వెళ్లొచ్చు. 2012 లండన్లో జరిగిన ఒలింపిక్స్లో సౌదీ అరేబియా తరపున ఇద్దరు మహిళలు బరిలోకి దిగారు. అయితే ఈ తర్వాత జరిగిన క్రీడలకు మళ్ళీ ఇక్కడి నుంచి మహిళలు వెళ్ళలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.